హలో అండి, ఈరోజు రంజాన్ స్పెషల్ సాహీ రోల్స్ ఎలా చేయాలో చూద్దామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా స్పాంజీగా చాలా బాగుంటాయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి. నేను లాస్ట్ వీడియోలో కోకోనట్ రైస్ చేశాను కదండి, సో ఆ కొబ్బరిని నేను డ్రైగా చేసుకొని ఇట్లా డీజర్ట్గా వాడుకుంటున్నానండి. సో అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ బాదాం, ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా రావాలండి. మీకు ఒకవేళ ఇట్లా ముద్దలాగా రాకుంటే ఇంకొంచెం మిల్క్ మేడ్ వేసుకొని ఇట్లా రోల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అన్నిటిని కూడా ఇట్లా రోల్స్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ కోసం 1 కప్పు పంచదార, హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాఫ్రాన్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయచ్చు. సో మిక్స్ చేసుకొని గులాబ్ జామ్కి మనం వాడుకుంటాం కదండి, సో అలాంటి షుగర్ సిరప్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్స్ని తీసుకొని వాటి ఎడ్జెస్ ఇట్లా క్లీన్ చేసేసుకోవాలండి. ఒకసారి చపాతీ కర్రతో అట్లా ఒత్తేసుకొని మనం రెడీ చేసుకున్న కోకోనట్ మిక్చర్ ఉంది కదా అండి, దాన్ని లోపలికి ఇట్లా పెట్టి రోల్ చేసుకొని ఎడ్జెస్ని మైదా వాటర్తో ఇట్లా ఒకసారి అలా తడిపేసి స్టిక్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్ అన్నిటినీ కూడా రోల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎడ్జెస్ తీసేసుకోవడము, లోపల కోకోనట్ స్టఫ్ చేసుకొని ఇట్లా రోల్ చేసుకొని ఎడ్జెస్ని మైదా వాటర్తో సీల్ చేసుకొని అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. గీ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అండి, అందులో వీటిని రోల్స్ని డిప్ చేసుకోవాలండి. ఒక 30 to 40 సెకండ్స్ పాటు ఉంచుకొని తీసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచేస్తే రోల్స్ బాగా సాఫ్ట్గా అయిపోయి ఇట్లా రోల్స్ లాగా ఉండవండి, విరిగిపోతాయి. సో ఒక్కొక్కటి 30 to 40 సెకండ్స్ ఉంచి పక్కన పెట్టేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాహీ రోల్స్ రెడీ అయిపోతాయండి. సో పైన కొంచెం కస్టర్డ్ మిల్క్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.